అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరులారా, మిత్రులారా, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మేము పేదరికం నిర్మూలన చేస్తాం. గిరిజన కార్పొరేషన్ పెట్టాం, వాటిని పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ పెట్టాం, బీసీ కార్పొరేషన్ పెట్టామని చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నా. ఏ ప్రభుత్వానికైనా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఫోర్ పారిశ్రామికవేత్తలు తయారు చేస్తానని, బంగారు కుటుంబాలని, నేను సంపదను సృష్టించి పేదరికాన్ని నిర్మూలన చేస్తాను, పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఇవన్నీ బూటకపు మాటలు, మాయ మాటలు, మోసపూరితమైనటువంటి మాటలే తప్ప ఇవి ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపయోగకరమైనవి కావని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో నేను చేసేటువంటి వీడియోకు మీరందరూ మద్దతు పలకండి, మేధావులు కూడా అర్థం చేసుకోండి, ఈ అంశాలపై పరిశీలన చేయండి, బాగా ఆలోచన చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పేదరికం నిర్మూలన కావాలనుకుంటే సంక్షేమ పథకాల వల్ల పేదరికం నిర్మూలన జరగబోదు అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రాన మహిళలకు రావాల్సినటువంటి హక్కులు, మహిళలకు 33.5% రిజర్వేషన్ కల్పించినటువంటి అవన్నిటిని కూడా తొంగలో తొక్కి మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. రైతు భరోసా ఫ్రీ అంటావు, అమ్మ ఒడి, ఇదే తాత ఒడి, లేకపోతే ఎన్నో 6 సూపర్ 6 ప్యాకేజీలను ప్రకటన చేసినప్పటికీ నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా నేను సంపదను సృష్టించి అందరికి పంచుతానని చెప్తా ఉన్నావు. ఇది వల్ల జరిగేది కాదు. ఈ ఒట్టు మాటలు కట్టిపెట్టి గట్టి తలంపులు తలపెట్టాలని చెప్పేసి మన పూర్వీకులు మనకు చెప్పే ఉన్నారు. మరి ముఖ్యంగా పేదరికం నిర్మూలన జరగాలనుకుంటే గత ప్రభుత్వాలు వేసినటువంటి కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీలను పరిశీలన చేయండి. ఆ కమిటీలో ఏదైతే పరిశీలన చేసి వాటిని అమలు జరిపినట్లయితే ఖచ్చితంగా పేదరికం నిర్మూలన జరుగుతుంది. కారణం ఏంటంటే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నాను. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ సోమనాథ్ కమిషన్ రిపోర్టు రైతులకు మేలు చేస్తుందని చెప్పేసి, రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి సోమనాథ్ కమిషన్ రిపోర్టు వేశారు. వాటిని తక్షణం అమలు జరపండి, రైతులకు ఉపయోగపడండి, దేశానికి ఉపయోగపడుతుంది. అలాగే పేదరికం నిర్మూలన జరగాలనుకుంటే కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు తక్షణమే అమలు చేయండి. అమలు చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది. మీరెవరికి ఏ విధమైనటువంటి సహకారాలు ఇవ్వద్దు, ఉచితాలు ప్రకటించొద్దు. ఏ బియ్యమైనా లేకపోతే ఇంకోటైనా మీరు ఇచ్చేవరకు ఎవరు చూడరు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేసినట్లయితే 1 కోటి ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అది పంపిణీ చేస్తే పేదరికం నిర్మూలన జరుగుతుంది. సమాజంలో, సంఘంలో సమానమైన గౌరవం